ఏమే ఎప్పుడు ఆ ఫోన్ చూస్తా ఉండడమేనా? నన్నేమన్నా బయటికి తీసిపోయేది ఏమన్నా ఉందా? రేపు గాని బయటికి పిలిచిపోలేదనుకో నన్నే నీ రెండు కాళ్ళు ఇరక్కొట్టేస్తా. దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి నేను ఈరోజు. ఏం చేస్తున్నావు? మీ అక్క సుప్రభాతం పెట్టింది బాగా వింటున్నా. నువ్వు వింటావా? ఏం చేశారు అప్పుడే? ఏదోలా గానీ బామర్ది నాకు ఒక హెల్ప్ చేస్తావు బామర్ది? అడుగు బో, చేస్తాను. ఏం లేదు, నాకు చాలా ఇరిటేషన్ తెప్పిస్తోంది, ఒకరిని బాగా కొట్టించాలి బామర్ది. తెప్పిస్తాంది అంటే గర్లా ఏమన్నా? లేదు లేదు లేదు, అమ్మాయి కాదు అబ్బాయి. అదే కదా, ఆడవాళ్ళంటే నువ్వు ముందుగానే 6 కిలోమీటర్ల దూరంలో ఉంటావు. సరే గాని ఆడవాళ్ళు అయితే చెయ్యవా మళ్ళీ హెల్ప్? చేస్తా బో, నీకోసం మా అక్కనైనా కూడా కొట్టిస్తా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. చాలు, ఇంత మటుకు సపోర్ట్ చేస్తే చాలు. దూసుకెళ్దాం. బో. సరేలే బో, రైలా బస్సా లారీనా? ఇవన్నీ ఎందుకురా? అదే నువ్వు ఎవరితోనో కొట్టించాలన్నా హెల్ప్ అడిగినా, రైలుతో కొట్టించేదా, బస్సుతో కొట్టించేదా, లారీతో కొట్టించేదా? ఇవన్నీ కాదు, మనుషులతోనూ కొట్టించేది. నీకు మనుషులు తెలుసా కొట్టేవాళ్ళు? రౌడీలు తెలుసా నీకు? తెలుసా రౌడీలు? నేను చెప్తాను. రేపు ఈవినింగ్ కార్ లో బయటికి వెళ్దాం. ఊరు బయట రింగ్ రోడ్డు ఉంది కదా, రింగ్ రోడ్డు పక్కన ఎడం పక్కన కార్ నిలబెడతా. కుడి పక్కన కేఎఫ్సీ ఉంది, అక్కడికి ముగ్గురు నడుచుకుంటూ వెళ్దాం. నడుచుకుంటూ పోయే బదులు కార్ లోనే ఆడిపోదాం లేబో. రేచి వద్దు, కార్ లో ఆడికి వెళ్తే షాప్ దగ్గరికి వెళ్తే మధ్యలో కొట్టడానికి వీలు ఉండదు. అదే మనం రోడ్డు మీద నడుచుకొని వెళ్తే అప్పుడు రౌడీలు వచ్చి కొట్టడానికి వీలు ఉంటది. సరే కాని బామర్ది, కొట్టించడానికి మనుషులు తెలుసు అన్నావు కదా, బాగా నమ్మకమైన వాళ్ళే తెలుసు కదా? చాలా నమ్మకస్తులు. నా కోసము నా ప్రాణాలను కూడా తీసేస్తారు. అదే నీకోసం నీ ప్రాణాలు తీసేస్తారా? అంత మంచి వాళ్ళు? చాలా మంచి వాళ్ళు. సరేలే బామర్ది. ఎంతమందిని పిలిచి రమ్మంటావు? ఎంతమంది ఏం అవసరం లేదు బామర్ది, ముగ్గురు రౌడీలు చాలు బామర్ది. ముగ్గురు చాలా బామర్ది. ఎక్కువైతే మళ్ళా వాళ్ళ పేమెంట్లు ఎక్కువైతే మన దగ్గర ముందుగానే జోబీలో పైసా కూడా ఉండదు. సరేలే బో, ముగ్గురు పిలిచుకొని వస్తా. సరేలే బామర్ది, ప్లాన్ ఏంటంటే మనం రోడ్డు మీదకి వెళ్ళగానే నన్ను ఒక గేట్ కొడితే నేను పడిపోతా, నిన్న ఒక గేట్ కొట్టగా నువ్వు పడిపో. ఎనిమిది ఉంటారే, ఎనిమిదిని బాగా కొట్టమాను, ముగ్గురు కలిసి కొట్టమాను. మనం అంతవరకు పైకి లేకూడదు అనమాట. ఏమంటే కాలో చెయ్యో చాలు అంతవరకు. మళ్ళీ ఎక్కువేం అవసరం లేదు బామర్ది. సరే బో, కాలో చెయ్యి చాలు బామర్ది. సరే బామర్ది, ఆ రౌడీలో ఫోన్ నంబర్ నాకి, నేను వాళ్ళకి ప్లాన్ చెప్తాను, డ్రెస్ కోడ్ కూడా చెప్తా. సరే గాని డ్రెస్ కోడ్ అంటే ఏంది బో? నీకు డ్రెస్ కోడ్ అంటే తెలీదా? తెలియదు బో. సరేలే, డ్రెస్ కోడ్ అంటే ఏం లేదు, మన ఇద్దరం ఒకటే డ్రెస్ వేసుకోబోదాం. టీ షర్ట్ గానీ షర్ట్స్ గానీ ఒకటే కలర్ వేసుకుందాం. ఎనిమిదికి వచ్చి వేరే కలర్స్ చెప్దాం. ఎనిమిదిని మనం కలర్లు మన రౌడీలు చెప్పేస్తే, మన కలర్లు రౌడీలు చెప్పేస్తే మిగతా కలర్ వాళ్ళని వాళ్ళు కొట్టేసుకుంటాం. అంతే, ఇంకేం లేదు. డ్రెస్ కోడ్ అంటే అదే అనమాట. అంతేనా? డ్రెస్ కోడ్ అంతే బామర్ది. సరే గానీ వాళ్ళకి పేమెంట్ ఎట్లా ఎంతో చెప్తే నేను అరేంజ్ చేసుకుంటా. ఎట్లా ఎవరి కాళ్ళని పట్టుకొని అవన్నీ చూసుకోదు బో, నేను చూసుకుంటా. అంత వాళ్ళంతా నా ఫ్రెండ్స్ బో. నా కోసం నా ప్రాణాలన్నా తీస్తారన్నే కదా. నీ ప్రాణాలు ఏమవసరం లేదు కానీ మీ అక్కను కొట్టితే చాలే బాగుంది. ఏంది బో మళ్ళా మక్కని మధ్యలో లాగుతున్నావు? మీ అక్కని కాదు ఎనిమిది అనమాట. అదే అక్క అంటే లేదు, ఫ్లోలో వచ్చింది. ఎనిమిది అంతా ఒకటే కదా మనకి, అందుకే అట్లా అన్నాలే కానీ. సరే బో, నువ్వు ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండు బో. బాగా మంచి కోరుకునేవాడు బామర్ది బో. ఒక్కలే ముంచినప్పుడు లేదు కానీ ఇప్పుడు వచ్చిందంట మంచితనం. ఏంది బో అక్కడ తిరిగేది? నా బామర్ది మంచోళ్ళని చెప్పుకుంటాను రా. అవునా? సరే బో. సరే, మళ్ళా టైం అయింది, రెడీ అయిదామా రేపటికి? ఓకే బో, రెడీ. సరే. హలో అన్నా, నమస్తే అన్నా. ఎవరు అన్నా? అదే అన్న, మా బామర్ది నిన్న చెప్పాడు, కొద్దిగా పని పడింది అన్న మీతో. చెప్పాలి, నా ఫ్రెండ్ చెప్పాడు. అవునన్నా. అదే అన్న, కొద్దిగా పని బాగా చేసి పెట్టానన్నా, ఎవరికి తెలియకోకుండా. నేను చేసిండేది ఎవరికే కానీ తెలియదు.
అదే అన్న ప్లేసు అడ్రస్ చెప్పాడన్నా. మన ఫ్లైఓవర్ దగ్గర రేపు సాయంత్రం 5 గంటలకు కారులోంచి బయటికి దిగుతామన్నా. డ్రెస్ కోడ్ కూడా ఉందన్న. నేను వచ్చి రెడ్ టీ షర్ట్ వేసుకుంటా, ఎనిమిస్ వచ్చి వైట్ లో వస్తారన్న. వైట్ లో వచ్చిన వాళ్ళు కొట్టేసేయండి అన్న. ఏమంటే కొద్దిగా తక్కువగా కొట్టండి అన్న, ఒక 5-6 నెలలు వేసి తిరిగేటట్లుగా. సరేనన్నా? సరే, వైట్ షర్ట్ వేసుకున్న వాళ్ళని కొట్టాలి కదా. అవునన్నా. వైట్ షర్ట్ నువ్వు వేసుకొని వచ్చినా కూడా నిన్ను కూడా కొడతాం. వైట్ షర్ట్ నువ్వు వేసుకొని వచ్చినా కూడా నిన్ను కూడా కొడతాం. అన్న నాకు అంత ఓపిక లేదులే అన్న. వైట్ లో 2 వస్తారు, వాళ్ళ మట్టుకే కొట్టండి. నేను మటుకు రెడ్ టీ షర్ట్ వేసుకుని వస్తానన్న. గుర్తుపెట్టుకోను. ఎంత పేమెంట్ కావాలన్నా ఇస్తానన్నా. అన్న ఉంటానన్నా మరి. సరే 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 సరే. పనిలో పని వీడికి కూడా కావాల్సిందిలే, దెబ్బలు పడతాయి దారికి రారిద్దరు. పనిలో పని వీడికి కూడా కావాల్సిందిలే, దెబ్బలు పడతాయి దారికి రారిద్దరు. 3-4 నెలలు మూలకు వచ్చింటే కానీ తెలియదు వీళ్ళకి నా విలువ. బావా నన్ను చంపేశారు బావా. అమ్మా గట్టి తగిలినాయి బామర్ది. చాలా గట్టి తగిలినాయి బావా. నన్ను కొట్టించినావు బావా, నువ్వే నన్ను చంపేసాను ప్లానింగ్ చేసినావు బావా. లేదు బామర్ది, నేను కాదు బామర్ది. లేదు బావా, నన్నే చంపించే ప్లానింగ్ చేసినావు బావా. నన్ను ఎందుకు కొట్టారు, నేను ఎందుకు కొట్టలే బావా? అంటే నేను రెడ్ టీ షర్ట్ లో వస్తాను, నన్ను కొట్టద్దండి, వైట్ షర్ట్ లో వచ్చిన వాళ్ళని కొట్టండి అని చెప్పే బాగుంది. అందరూ నేను కొట్టారేమో బాగుంది. మరి నాకెందుకు చెప్పలే బావా రెడ్ అని? అంటే నీకు రెడ్ టీ షర్ట్ ఉందో లేదో అని మర్చిపోయినా బాగుంది. నా దగ్గర లేకపోతే అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా ఇప్పించుకొని వేసుకొని వచ్చాను కదా బావా. అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా ఇప్పించుకొని వేసుకొని వచ్చాను కదా బావా. ఈ సంగతి ముందే చెప్పి అదే మాట చెప్తూ కదా బాగుంది. రెడ్ టీ షర్ట్ ఎంత పని చేసినావు బావా. ఏం గట్టి కొట్టలే కదా బాగుంది. సరేలే కానీ మక్కైన మధ్యలో ఎందుకు లాగినావు బావ నువ్వు? ఏదో నువ్వు మనసులో పెట్టుకొని ఏదో చేయాలని చేసినావు బావ. లేదు బామర్ది ఖచ్చితంగా టయానికి 8 రాలేదు బామర్ది. ఆ 8 బదులుగా మీ అక్క నేను వస్తా అని ఎగబడిందే, అందులో వైట్ షర్ట్ వేసుకుంది కదా బామర్ది. ఏమంటే పేమెంట్ ఇచ్చినాము, దానికి న్యాయం చేయలే కదా అని మీ అక్కను కూడా ఎక్కించుకొని వచ్చా. అంటే మీ అక్కను అంతగా కొడతారు నాకు తెలియదు బామర్ది. ఏంది బావా 6 నెలలు హాస్పిటల్లో ఉండేటట్లు కొట్టినారు. అంతేగా అవునా? 6 నెలలు ఉండేటట్లు కొట్టినారు బామర్ది. అంత తక్కువ 1 నెల ముందుగానే రాలేదా మీ అక్క? 6 నెలలకి ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువలో వచ్చేటట్లు లేదు వండి పెట్టేది ఎవరు బామర్ది? అసలు నన్ను ఎవరు చూసుకుంటారు బో? అక్కడ చూడు బో, నిన్ను అత్తన్నాయి. ఏదో ప్లానింగ్ చేసినావు బో, నువ్వు ఏదో చేయాలని ప్లానింగ్ చేసినావు. నీ సంగతి చెప్తా నేను. బామర్ది నువ్వు అట్లా అనుకోవద్దు బామర్ది, నువ్వు అట్లా మటుకు అనుకోవద్దు. బావమర్ది కోరుకుంటాను. నేను వచ్చి బావమర్ది మంచి నేను కోరుకుంటా మామర్ది. బావ మంచి బామర్ది కోరుకుంటారు కానీ బామర్ది మంచి బావ కోరుకోడు పోయాడా. ముంజే మాత్రం ముందు రెడీగా ఉంటారు. బామర్ది నేను ఎప్పుడైనా నిన్ను ముంచినా బామర్ది. ఇప్పుడు నన్ను కొట్టించి నిండా ముంచేసాను కదా బావా. బామర్ది నీ ఫ్రెండ్స్ నేను ఎట్లా కొట్టినారు బామర్ది? చెప్పే కదా బావా, నా ఫ్రెండ్స్ నా కోసం నన్నైనా కూడా చంపేస్తారని చెప్పే కదా. అవును బామర్ది. నీ సంగతి మా అక్క ఇంటికి వచ్చి నుంచి చెప్తా బావా, మేమిద్దరం కలిసి చెప్తాం నీ సంగతి.